ఎన్ఎన్ఆర్సీ ఉమెన్స్ వింగ్ చైర్మన్ కమలాబాయి గారిని వేదిక మీదకి రావాల్సింది. హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఆశీస్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులైనటువంటి రమేష్ గారిని కంటిన్యూ చేయవలసింది కోరుతున్నాను. మేము సెరమనీ ప్రారంభోత్సవం సందర్భంగా చాలామందిని, కొంతమంది హైకోర్టు సీనియర్ అడ్వకేట్స్ మరియు మేడం గారు, జిల్లా జడ్జి మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఏసీబీ రిటైర్డ్ డైరెక్టర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుదర్శన్ సార్ని మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీగా చేసినటువంటి దేవేందర్ సార్ని మరియు మనకు స్థానికంగా ఉన్నటువంటి హనుమకొండ సిఐ ఎస్ఐ గారు ఎస్ఐ గారిని కూడా మనం, ఎందుకంటే లోకల్గా ఉన్నాం కనుక మనం మన ఆర్గనైజేషన్ ఒక్క విధి విధానాలు సార్ కూడా తెలుసు. ఆర్గనైజేషన్ గురించి, అంటే మన ఆర్గనైజేషన్ గురించి కూడా సార్కు కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత మనకి ఉన్నది కనుక, ఎందుకంటే ఈ ఐడి కార్డ్స్ పెట్టుకొని వెళ్ళి మనం చూస్తున్నాం కొన్ని సందర్భాలలో కొన్ని స్టేషన్లు కావచ్చు, ఈరోజు రకరకాలుగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నటువంటి ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. అందుగురించి నేను సార్కి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నిస్తూ మేము ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్గా మేము చేసే విధి విధానాలు సార్ నన్ను వస్తూ అడిగిన విషయం ఏంటంటే, మీరు ఏం చేస్తారు, మీ ఆర్గనైజేషన్ దేనికి ఉపయోగపడుతుందని ఒక క్వశ్చన్ అడిగాడు. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం కూడా చెప్పాలి, ఈ ఆర్గనైజేషన్ అనేది ఇవాళ వ్యవస్థ అనేది సరే నడుస్తూ ఉన్న క్రమంలో కొన్ని మిస్కమ్యూనికేషన్, దాని మీద ఉన్నటువంటి మనకున్నటువంటి ఈ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, వాట్ ఈస్ ద హ్యూమన్ రైట్స్ అనేది కొంతమంది తెలియక, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, కొంతమంది నిరక్షరాస్యులు, అమాయకులు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా లేని వాళ్ళు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు, వాళ్లకు వ్యవస్థకి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళు అన్యాయానికి గురవుతూ, వాళ్ళ వైపు న్యాయం ఉన్న అన్యాయానికి గురవుతూ వాళ్ళ యొక్క హక్కుల్ని మనం కొన్ని వ్యవస్థలు, ఎందుకంటే ఏ వ్యవస్థకైనా మనకు ప్రూఫ్ కావాలి, ఇలాంటి వాళ్ళకు కొద్ది అన్యాయం గురవుతున్నారు కనుక వాళ్ళ పట్ల ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతి విలేజ్ కమిటీ ఉంటుంది సార్. తర్వాత విలేజ్ నుంచి మంచి జెంటిల్మెన్స్ని మేము ఎలా రిక్రూట్ చేసుకున్నామంటే, ఎందుకంటే ఆ విషయం కూడా మీకు తెలియాలి. ఒక సమాజంలో, ఒక గ్రామంలో, ఒక పల్లెలో, ఒక పట్టణంలో ఒక వ్యక్తి గురించి మా ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్నాడు అంటే అతని యొక్క బయోడేటా, అతని యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి సార్. ప్లీజ్ కూర్చోండి. పెద్దవాళ్ళు వారికి ఉన్నటువంటి ఆ సమాజంలో ఎంతవరకు సంఘంకు వారి యొక్క ఎన్ఓసి సర్టిఫికేట్ ఆర్గనైజేషన్ సేకరిస్తుంది. ఆ సర్టిఫికేట్ మీరు తీసుకొచ్చి తర్వాత వారి యొక్క పూర్తి చరిత్ర మీరు ఓపెన్ చేసి, ఎలాంటి ఇతను నేర ప్రవృత్తికి సంబంధం లేదు అని మీరు సర్టిఫికేట్ చేసిన తర్వాత మేము ఆర్గనైజేషన్ మెంబర్షిప్ ఇచ్చి మేము ఇట్లా కంటిన్యూ సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళకి సమాజంలో సమాజ సేవ అందరికీ చేయాలని సార్ మీకు కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని మనం చేయాలనుకునే కూడా కొన్ని చేయలేకపోతున్నాం. అందుకే మేము కొంతమందిని రిటైర్డ్ మంచి ఆఫీసర్స్ని తీసుకొని కూడా వాళ్ళను ఆ వ్యవస్థ, ఎందుకంటే వాళ్ళ సర్వీస్ కాలం అంతా వాళ్ళకి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అవుతుంది, వాళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదు అనేది వాళ్ళ సర్వీస్ కాలంలో ఎంతో అనుభవించి మాకు గైడ్ చేస్తూ, మాకున్న అనుమానాన్ని చేస్తూ మేము అలాంటి వారిని హైకోర్టు అడ్వకేట్స్ని మరియు సీనియర్ అడ్వకేట్స్ని అందరూ సార్, మరియు మన వ్యవస్థలో పనిచేసినటువంటి ఈ సమాజం బాగుపడాలంటే రెండే వ్యవస్థ, నాకు తెలిసిన వరకు, నాకు అనుభవం ఉన్నంత రెండే వ్యవస్థలు పర్ఫెక్ట్గా పనిచేయాల్సి ఉంటుంది. చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు సార్. కొంతమంది మాత్రము కొన్ని మ్యానిపులేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ ఆర్థిక దానికి కొంత మ్యానిపులేట్ అయ్యి కొంత వాళ్ళకు తెలిసిన కొంత సైడ్ ట్రాక్ అవకాశం ఉంటుంది కనుక చాలామంది మన సమాజానికి ఎందుకంటే మన శాలరీస్ మనం తీసుకుంటున్నాం కనుక అది ప్రతి ఒక్కరి రక్తపు చుక్క బొట్టుకు సంబంధించిన ప్రతి పైసా మనం శాలరీ తీసుకుంటున్న కొంతమంది సార్ నీతి విజయకులు కూడా పనిచేసే ఆఫీసర్స్ ఉన్నారు. వారి పట్ల మనం అందరం ఎన్ఆర్ఎస్సీ తరఫున ఆ వ్యవస్థలన్నీ అట్లా లేవు.
వ్యవస్థలో చాలామంది ఇప్పుడు చూడండి, మన 5-6 నిమిషాలు సార్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎస్, ఇది వాటి మనం కనుక్కోవాలి, దీని వ్యవస్థలో కనుక్కోవాలని వచ్చాడు. అందు గురించి మనం సాధారణంగా స్వాగతం తెలుపుతూ మా యొక్క ఆర్గనైజేషన్ గ్రామ స్థాయి నుంచి మండల కమిటీ నుంచి జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ సార్. ఇందులో స్టేట్ కమిటీ కానీ డివిజన్ కమిటీ కానీ డివిజన్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కరికి ఈ రకంగా 80% ఉంది సార్. 3 సర్టిఫికేట్స్ మన ఆర్గనైజేషన్ ఇస్తుంది. మీరు ఆన్లైన్లో చెక్ చేసినా కానీ ఎవ్రీథింగ్ మనకి అందులో లీగల్గా ఉందా లేదా వీటి యొక్క సర్టిఫికేషన్ ఉంటుంది సార్. మేము కేవలం అట్టడుగు ప్రజలకి, గ్రామీణ ప్రాంతాలకి, అట్టడుగు ప్రజలకి మీకు ఒక సమస్య వచ్చిందంటే పాపం బీదవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వాళ్ళు మారుమూలలో ఉంటారు. ఆ మారుమూలలో మా ఆర్గనైజేషన్ సభ్యులు ఉంటారు సార్. ఇక్కడ సమస్య జరిగింది, ఏం చేద్దామంటే మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, వాళ్ళకు గైడ్ చేస్తూ ఆ సమస్యను మీలాంటి వారి వ్యవస్థ దగ్గర తీసుకొచ్చే సార్. ఈ అన్యాయం, వీళ్ళకు అన్యాయం జరిగింది మీకు కొద్దిగా మా తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు న్యాయం జరిపించాల్సిందిగా మేము ఇలా ఒక వారధిగా, అంటే ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి ఈ అన్ని వ్యవస్థలు, ఇవాళ రెవెన్యూ వ్యవస్థ, ఇవాళ పోలీసు వ్యవస్థ, ఇవాళ రక్షణ వ్యవస్థ, ఇవాళ న్యాయ వ్యవస్థ అంతా ఒక న్యాయ వ్యవస్థ తప్ప ఈ వ్యవస్థలన్నీ ఒక రూలింగ్లో నడుస్తున్నాయి కనుక సార్ ఇది పాపం ఇక్కడికి అన్యాయం జరిగింది మేము గమనించాము సార్. అక్కడ మేము వెళ్ళి తెలుసుకున్నాము, నిజ నిర్ధారణ మేము తెలుసుకున్నాం సార్. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దయచేసి ఇది కాదు సార్, ఇది జరిగింది, మీరు ఆలోచించండి అని మీకు కొన్ని సంఘటనలు కూడా మీ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకొచ్చి మీకు చాలా సమస్యలు కూడా, ఎందుకంటే చాలా సమస్యలు కూడా మేము పరిష్కారం చేసిందంట. ఇంకా దీన్ని ముందుకు వెళ్ళాలి, ఇంకా గ్రౌండ్ లెవెల్లో మన ఆర్గనైజేషన్ ఇంకా తీసుకెళ్ళాలి అనేది ఒక నేషనల్ లెవెల్లో సార్. మా 18 రాష్ట్రాల్లో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది సార్. ఈ మధ్యన నేను ఇంతకుముందు డివిజన్ వరంగల్ చైర్మన్గా పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర చైర్మన్గా గత 3 నెలల క్రితం నాకు ప్రమోట్ చేశారు. ఎందుకు చేశారు అంటే మేము ఒక ఆర్గనైజేషన్ ఒక సిస్టాన్ని కనెక్ట్ చేస్తూ మేము మనస్ఫూర్తిగా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా మా డబ్బులు, మా సొంత డబ్బులు మేము పెట్టుకుంటూ మేము ఈ ఆర్గనైజేషన్కు మేము సేవ చేస్తున్నాం కనుక మీలాంటి అందరి సహాయ సహకారాలు అందరికీ ఉండాలని మేము మనస్ఫూర్తిగా మేము కోరుతూ సార్. మా యొక్క ఆర్గనైజేషన్ తర్వాత దీనికి 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి సార్. ఒక లీగల్ సర్టిఫికేట్, ఒక అపాయింట్మెంట్, ప్రతిదీ కూడా పక్కగా ఉంటుంది సార్. ప్రతిదీ కూడా మా జాతీయ చైర్మన్ సంపత్ కుమార్ గారు సిగ్నేచర్ చేసి పంపిస్తారు. అదే మా ఆర్గనైజేషన్లో ఎవరైనా ఒక సమస్య పెద్ద 1 రూపాయి తీసుకున్నా వారిని ఇమ్మీడియట్లీ ఆర్గనైజేషన్ నుంచి తొలగించడం జరుగుతుంది. ఎవరిని కూడా ఉపేక్షించలేదు సార్. వీళ్ళందరూ సమాజ సేవ నిస్వార్థంగా వచ్చి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఎక్కడి కరీంనగర్, హైదరాబాదు, నల్గొండ నుంచి వచ్చి ఒక్కొక్కరు 100 మందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కనుక వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు వచ్చి ఆర్గనైజేషన్ పార్టిసిపేట్ అవుతున్నారంటే ఈ యొక్క మనుషుల పట్ల మీరు ఉన్న సమాజం పట్ల తపన మీరు దయచేసి అర్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సార్. తర్వాత మీ కాంటాక్ట్ ఎప్పటికి ఉంటాయి కనుక మీకు ఎలాంటి ఆలోచించి మీకు డౌట్ వచ్చినా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను.